देखो मैं एक क्या है बोलते हो, मैं संगारेड्डी डिस्ट्रिक्ट का एक स्टाफ रिपोर्टर हूँ। मैं ये हमारे घर वाले जो है ना लेबर का काम करते हैं, वो काम में वैसे जमा करके ऐसे लोगों को 10 रुपये की चीज़ नहीं है। हाँ, मैं ये लोगों को बांटता हूँ। నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నేను స్టాఫ్ రిపోర్టర్ని. మా భార్య లేబర్ పని చేస్తుంది. 10 రూపాయలు వస్తాయినా కానీ నేను అదే డబ్బులు మా భార్య జమ చేసి ఇవి ఇలా పనిచేస్తాను. మరి ఏ ఎమ్మెల్యేకి పంచాడు 10 రూపాయలు గతి లేవా? ఎమ్మెల్యే దగ్గర ఎంపీల దగ్గర 10 రూపాయలు గతి లేవా? ఏ పేదవాళ్ళకు లక్షలు కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఎవరికి ఖర్చు పెడుతున్నారు భయ్ మీరు? ఒక జిల్లా కలెక్టర్ గారు 10 రూపాయలు ఖర్చు పెట్టేది, ఎమ్మెల్యే 10 రూపాయలు ఖర్చు పెట్టేది, ఒక ఎంపీ 10 రూపాయలు ఖర్చు పెట్టేది, మరి ఒక కౌన్సిలర్ 10 రూపాయలు ఖర్చు పెట్టేది. ఎందుకురా భయ్? నేను సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాఫ్ రిపోర్టర్గా నాకు చేతనైంది 10 రూపాయలైనా సరే నేను సాయం చేస్తున్నాను. మరి ఏం చేస్తున్నాను భయ్? ఎమ్మెల్యేలు ఎంపీలు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాను? కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్తున్నారు. గీసోటాలకు ఒక 10 రూపాయలు సాయం చేసిరా అనుమానండి. నా గురించి కూడా చెప్పమ్మా, నా గురించి చెప్పమ్మా. నేను ఎట్లా చేస్తాను? ఎన్ని సంవత్సరాల నుంచి గుర్తుపడతావు నువ్వు? చెప్పమ్మా, ఎలాంటివన్నీ నేను చేసేదా మంచిదా చెడ్డదా? చెప్పండి, నేను చేసేది మంచిదా చెడ్డదా? ఎన్ని 20-30 సంవత్సరాల నుంచి గుర్తుపడతాను కదా. నేను చేసేది మంచిదా చెడ్డదా? మరి ఎమ్మెల్యే 10 రూపాయలు సాయం చేస్తున్నాడు, మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నాను చెప్తున్నారు కదా. నేను 10 రూపాయలు సాయం చేస్తున్నాను. ఎందుకు? మా భార్య లేబర్ పని చేస్తుంది. ఆ పైసలు జమ చేసే నేను ఆల్రెడీగా నేను ఇస్తున్నాను. నేను 10 రూపాయలు మా భార్య కష్టపడిందే జమ చేసిందే ఒగ్గిసుడులకు పంచుతున్నాను. ఇది తప్ప ఎందుకు పంచుతున్నాను తెలుసా? నాకు లాభం కాదు, నాకు పుణ్యం వస్తుంది. నేను ఆ పుణ్యాన్ని గురించి చేస్తున్నాను. నేను ఆస్తి సంపాదిస్తుంది కాదు. పేదవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే మంచిగా ఉంటాము, పేదవాళ్ళు ఉసురు తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు చెప్తారు కదా ఎమ్మెల్యే, నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను, పేదరికం దూరం చేస్తున్నాను. ఎవరు చేస్తున్నారు? వీళ్ళు కిరాయి ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళకి కిరాయి కట్టలేకపోతున్నారు. మరి వీళ్ళకు సొంతం ఇల్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? మరి ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు అవినీతి పని చేస్తున్నారు? దానికి ఆన్సర్ ఇస్తారా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు? ఏది ఎమ్మెల్యే కానీ ఎంపీ అయినా కానీ నేను అందరికీ చెప్తున్నాను, ఎవరికి శాత కాదు. అస్సలు ఒక్క అధికార వాళ్ళు మీటింగులు పెడితే శాతగాని వాళ్ళు నాకు వినిమేమంటే ఎందుకు విలువరు నాకు అంటే ఉన్నదో నేను చెప్తానంట. మా మీడియా అంటే ఏంది? ప్రజల పక్షాన ఉంటుంది. మా ఛానల్ పేడు వార్తలు పెట్టది, ఉన్న వాస్తవ వార్తలు పెడతాం. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇళ్ళ కిరాయితోటే ఉంటారు, వీళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు, వీళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. నేను కిరాయి ఇంట్లోనే ఉన్నాను. మా భార్య లేబర్ పని చేస్తుంది, నా తల్లిదండ్రులు కూడా కిరాయితోటే ఉన్నారు. మరి ఎవరు ఏ కలెక్టర్ గారు ఇష్యూ చేసిండు? ఏ ఎమ్మెల్యే గారు ఇష్యూ చేసిండు? ఏ చీఫ్ మినిస్టర్ ఇష్యూ చేసిండు? చెప్పండి ఒకసారి. మీకు శాత కాదా? మీరు ఎప్పుడు మీటింగ్లు పెడతారు, నన్ను పిలిపేస్తే ఎందుకు భయమా మీకు? నేను వస్తానంటే మీకు చెమటలు పుడతాయా? ఎందుకు చెమటలు పుడుతున్నాయి? మీరు అవినీతి తప్పులు పని చేస్తున్నారు అధికార వాళ్ళు కనుకనే మీకు భయం ఉంటుంది. ఈ పేదవాళ్ళకి ఎవరు సాయం చేస్తున్నారు చెప్పండి? ఏ ఎమ్మెల్యే సాయం చేస్తారు? రమ్మనండి, మరి సాయం చేయమని చెప్పండి. ఎందుకు చేయరు? మరి ఈ సంగారెడ్డి జిల్లాలో ఏ రిపోర్టర్ అయినా కానీ దమ్ముందా ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతుందుకు? పెట్టరు. ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర కూడా దోసుకొని తినే వాళ్ళు, జర్నలిస్టులు, మీడియా వాళ్ళు, మిత్రులు అవినీతి పని చేస్తారు కూడా వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ లాభం ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు మీడియా వాళ్ళు. అంత అమ్ముడు పోయిన మీడియా వాళ్ళు. ఇంక చాందపాష అమ్ముడు పడ్డారు కాదు. కష్టపడి నేను 10 రూపాయలు వాళ్ళకి తినిపిస్తాను. ఒక పూట నేను ఉపాసం ఉన్నా కానీ నేను వాళ్ళకి తినిపిస్తాను. మరి ఎంపీ ఎమ్మెల్యే తినిపించాడు. ఎందుకు తినిపాడు? వాడు పేదవాళ్ళ దగ్గర దోసుకుంటున్నారు. వాళ్ళు ఆ పేదవాళ్ళకు మోసాలు చేస్తున్నారు, లంగ పని చేస్తున్నారు. శాత కాకపోతే శాత కాదని చెప్పాలి. ఎందుకు పేదవాళ్ళకు నమ్మించి మోసం చేస్తున్నారు? నాకు ఒకసారి ఆన్సర్ ఇవ్వండి. ఎవరికి దమ్ముందో, ఏ ఎమ్మెల్యేకి దమ్ముందో, ఏ చీఫ్ మినిస్టర్ దమ్ముందో, ఏ కలెక్టర్కు దమ్ముందో? నేను అడిగింది ఆన్సర్ ఇవ్వండి చెప్పండి. లేకపోతే నేను అడిగింది మీరు సమాధానం ఇస్తే మీరు కరెక్ట్ అయిన అధికారం వాళ్ళు, లేకుంటే మీ పదవికి రాజీనామా చేయాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా